ఒక గిఫ్ట్ తెచ్చాను, చెప్పుకోండి ఏంటో చూద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. లక్ష్మి, అది చెల్లెకి తీసుకొచ్చాను. అవును, సీతకైతే ఇంకా బాగుంటుంది. వద్దులే వదినా, ఎవరికైతేనే నువ్వు పెట్టుకో. నీకని తెచ్చింది నువ్వే పెట్టుకోవాలి. చాలా బాగుందమ్మా. నీకు కూడా ఆర్డర్ ఇచ్చాను, త్వరలో వస్తుంది. ఏమిటమ్మా అది? డైమండ్ నెక్లెస్ అత్తయ్య, అన్నయ్య తెచ్చాడు. డైమండ్ నెక్లెసా? ఇదివ్వు. ఆ నెక్లెస్ తెచ్చింది తన చెల్లెల కోసం, పరాయిది పెట్టుకుని కొలకడానికి కాదు. ఏమిటి, నా కూతురు పరాయిదా? నీ మొగుడు చెల్లికి ఆడబిడ్డ. ఆడబిడ్డంటే అర్ధ మొగుడు. అర్ధ మొగుడు లేదు, పావు మొగుడు లేదు. నోరు పుస్తకాలు అది ఇట్లా ఇవ్వు. ఏమిటి నీ అదార్తి? ఈ మాత్రం నగల మొహం మేము ఎరగం అనుకుంటున్నావా? నా శోభన నాటి రాత్రి నా ఒంటి మీద 330 సవర్ల బంగారు ఉండేది. ఒక్కొక్క నగ తీసేసరికి నా మొగుడు శోష వచ్చి పడిపోయాడు. ఎవరుకుంటున్నావయ్యో? నీ బడా నీ దగ్గర ఉంచుకో, మా నెక్లెస్ మాకిచ్చి. నీ గోల్డ్ నెక్లెస్ ఎవరు కావాలి? నువ్వే ఉంచుకో. పదమ్మా పద. ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ నెక్లెస్ చూసి. ఏం లేదన్నయ్య, నెక్లెస్ తీస్తుంటే కింద జారిపడింది. ఆహా, సరే రాండమ్మా, ఫోన్ చేద్దాం. ఏమిటి సీత నువ్వు? వదినా పద. అమ్మా అమ్మా, నేను ఈరోజు వారసుడు సినిమా చూడాలి. ఏమిటి చూసేది? ₹1 కావాలన్నా ఆ గేదెల్ని కాసేదాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. అదే అత్తయ్య నా బాధ కూడాను. ఛాన్స్ దొరికితే చార్లెస్ శోభరాజ్ని, హర్షిత మెహతాని మించిపోయే లెవెల్ మంది. కానీ ఇన్నింటికి కారణం డబ్బు 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 డబ్బు. అదే మనకు పట్టిన జబ్బు. ఈ జబ్బుకు మందేమిటి? డబ్బే. వెరీ గుడ్. ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది? బ్యాంకుల్లో. చెక్కు లేకుండా బ్యాంకుకి వెళ్తే మొహం చెక్కుతారమ్మా. ఇంకెక్కడ ఉంటుంది? కష్టజీవి కండల్లో. అబ్బో, మనకు కష్టపడే ఇది లేదు. ఇంకెక్కడ ఉంటుంది? కలవారి మేడల్లో. ఇది కలవారి మేడే, మనవారి మేడే. ఇక్కడ డబ్బు ఉంది, కానీ ఎక్కడుంది? ఇనపెట్టెలో, కానీ దాని గోడ్రెస్ తాళం ఉంది. ఆ తాళాలు ఎక్కడున్నాయి? ఆ గొడ్లు కాస్త దాని బొడ్లో. ఆ తాళం చెవులు మీ అమ్మ చేతికి వస్తే అంటే మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి. తీసుకుంటే లాటరీ టికెట్ కొన్నట్టే. వస్తే తాళాల గుత్తి మన చేతికి వస్తుంది, లేదా ఒక ఛాన్స్ పోతుంది. రంగన్న, అమ్మగారు, ఈ లిస్ట్ ప్రకారం సరుకులు తీసుకురా. ఈ లిస్ట్ కూడా రంగన్న. అదేమిటి? గిరిజికి వాళ్ళ ఆయనకి కావాల్సినవి. సరే, అవి కూడా చేర్చి తీసుకురా. అలాగేనమ్మా. ఆగు, తాళం వేయకు. ఎందుకు? నాకు అర్జెంటుగా 10,000 కావాలి. చేత్తోనే నాకు కూడా ఒక 5,000 కావాలి. నాకు 3,000. వేలు కుమ్మరించడానికి ఇదేమైనా సత్రమా? అయినా ఇప్పుడు ఎందుకు అంత డబ్బు? ఎందుకో నీకు అనవసరం. నోరు మూసుకొని డబ్బు ఇవ్వు. ఇవ్వను. అసలు ఇవ్వటానికి అంత డబ్బు లేదు. ఆహా, ఉందో లేదో నేను చూస్తాను. ముందు తాళాలు ఇవ్వు. నీ చేతులు తాళాలా? పొరపాటును కూడా ఇవ్వను. ఏమిటే, ఆ మాత్రం తాళాల మొహం మేము ఎరగనుకుంటున్నావా? మేము బాగా బతికిన రోజుల్లో నా బొట్లో తాళాల గుత్తి మోకాళ్ళ దాకా వేలాడేది. ఈ రోజు నుంచి తాళాలు మా అమ్మ బొట్లోనే ఉండాలి. ఎందుకు? దొంగ మేత మానేసి దొర మేత తినడానక? అవునే, మేత పుడితి దానాల్లోనేగా మేము పుట్టి పెరిగింది. నోరు మూసుకొని మర్యాదగా తాళాలు ఇవ్వు. నేను ఇవ్వను. అయినా తాళాలు అడిగే అధికారం నీకెక్కడిది? ఆ అధికారం నా కోడలిది. అత్తయ్య, నువ్వు నోరు మూసుకో. నా కోడల తరపున అడుగుతున్నాను, మర్యాదగా తాళాలు ఇవ్వు. ఈ ఎత్తులు చిత్తులు నా దగ్గర సాగం. నేను ఇవ్వను. ఇవ్వవా? చచ్చినా సరే ఇవ్వను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనని చెప్పానుగా. గిరిజ, మూట ముని సర్దు, వెళ్ళిపోదాం. అత్తయ్య, ఎక్కడికత్తయ్యా? ఏట్లోకి. నా మాటకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. అత్తయ్య, మీరిల్లు వదిలి వెళ్ళారని తెలిస్తే అన్నయ్య బాధపడతాడు. అత్తయ్య, బాధపడితే పడిని, నాకేమిటి? నా కొడుకు మాత్రం నేను ఉన్న చోటికి వస్తాడు. నీ కాపురం కావాలనుకుంటే నువ్వు అక్కడికి రా, లేకపోతే ఇక్కడ పడుండు. ఆ మాటలు ఎందుకు అత్తయ్యా? మీరు ఇక్కడే ఉండాలి. మేము ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయమంటారు? రేపటి నుంచి మంది వేరే వంట. నువ్వు కూడా మాతో పాటే. టిప్పు సుల్తాన్, మళ్ళీ వచ్చావురా? బాగున్నావా జఫాల్? ఎట్లా బాగుంటాను? ఇప్పటిదాకా బాగున్నాను, నువ్వు వచ్చావుగా, ఇక బాగున్నావు. బాధపడకు జఫాల్. పోయే కాలం వస్తే పోతుంది, వచ్చే కాలం వస్తే వస్తుంది. సరదాగా ఇంకొక చిన్న పందెం వేసుకుందామా? మళ్ళీ పందెమా? ఇదిగో, నువ్వు గెలిచావనుకో ₹1000, నేను గెలిచాననుకో జస్ట్ ఒక్క ఫుల్ బాటిల్. ఫుల్ బాటిల్ కాదు, ఒక క్వార్టర్ బాటిల్. మరీ క్వార్టరా, పోనీ హాఫ్. సరే, ఏది ఇచ్చే. మరి పందెం ఏంటి? ఇదేంటి? కన్ను. ఇదేంటి? కన్ను. పంటిని కంటి కానిస్తా. పంటిని కంటి కానిస్తావా? అయితే ఫుల్ బాటిల్ పందెం. సరే, జాగ్రత్తగా చూడు.
ఇదిగో పన్ను, ఇదిగో కన్ను. ఆడించా. ఇది నాది, ఇది నీది. ఉంటాను రా చెప్పాలి. కలయిదని. అమ్మో, ఈసారి హఠాల్ గాడు నాకు పన్ను విధించాడు. అనవసరంగా టెంప్ట్ అయ్యా. ఆ బట్టలతో పోయేది. సీత ఏది లక్ష్మి? సీత ఇంకా నిద్ర లేచిందో లేదో మీరు టిఫిన్ తీసుకోండి. సీత తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ముద్దలు తినిపించడానికి మీ చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారా? వాళ్ళ కోడలు. వాళ్ళ కోడలైనా పెద్దదే ఇంకెవరికైనా అత్త అయినా నాకు మాత్రం చిట్టి చెల్లెలే. వెళ్ళి పిలుచుకురా. ఇప్పుడు పిలిచినా వచ్చే పరిస్థితులు లేదులేండి. ఏమైంది? సీతకు ఒంట్లో బాగోలేదా? కూర్చోండి, సీత బాగానే ఉంది. మీరే కంగారు పడక్కర్లేదు. అసలు సంగతేంటో చెప్పు లక్ష్మి. నీ పెళ్ళాం ఏం చెప్తుంది? నేను చెప్తా విను. కాంతమ్మ గారు, మేం వేరే వంట పెట్టుకున్నాం. మా కోడలు కూడా మాతో పాటే. ఏమిటి ఈ ఇంట్లో 2 వంటలా? అందరం కలిసి ఉంటే మన కుటుంబ బంధం బలపడుతుందనుకున్నాను. మీరంతా నా చెల్లెల్ని ఆశీర్వదిస్తారని, మా అనుబంధాన్ని ఆదరిస్తారని అనుకున్నాను. ఇప్పుడు కనీసం నా చెల్లెలతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా నాకు లేకుండా చేస్తారా? ఎందుకు రవి అంత బాధపడతావు? ఇప్పుడు కొంపే మునిగిందని సీత నీతో తినే అన్నం మాతో తినదా? పస్తులుంటుందా? పస్తులే ఉంటుందో, తన మనసులో ఎంత కుమిలిపోతుందో నీకెలా అర్థమవుతుంది? గుండెల మీద పెంచుకున్న నాకు అర్థమవుతుంది. వేరే వంటల పేరుతో మీరు విడదీసింది భోజనాల్ని కాదు రాజు, అనురాగాన్ని. మేం కావాలని వేరే వంట పెట్టలేదు. నీ పెళ్ళామే అంత దాకా తెచ్చింది. లక్ష్మి, అవును, మేము దొంగలమట. ముప్పొద్దు తినేది దొంగ తింటేనట. అసలు ఈ ఇంట్లో ఉండేదే నీ ఇల్లు దోచుకోవడానికట. నీ పెళ్ళం నోటుకొచ్చినట్టు వాగింది. ఇదంతా నా కర్మలే బాబు. అక్క కొడుకును సొంత కొడుకులా ఎందుకు పెంచాలి? వాణ్ణి నీ చెల్లెలు ఎందుకు ప్రేమించాలి? వాళ్ళ పెళ్లి నువ్వెందుకు చెయ్యాలి? మమ్మల్ని ఎందుకు ఈ ఇంట్లో ఉండమనాలి? మేమెందుకు ఉండాలి? నీ పెళ్ళంతో అనరాని మాటలు ఎందుకు పడాలి? కాంతమ్మ గారు, మీరు లేనిపోనివని కల్పించి లక్ష్మి, మీకేం తెలియదు ఊరుకోండి. ఎందుకండి కోరత దాన్ని కొండంత చేసి కొంపలు కూల్చాలని చూస్తారు? లక్ష్మి! ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కాంతమ్మ. ఇంటి పెత్తన కోసమేగా, ఇనపెట్టి తాళాల కోసమేగా నువ్వు ఈ తాళాలు పెట్టింది. యుగ తాళాలు. కొట్టినందుకు బాధపడుతున్నావా లక్ష్మి? కాదండి, మీతో కాపురం చేస్తున్నా మిమ్మల్ని అర్థం చేసుకోలేక తప్పు చేసినందుకు. తప్పు నీది కాదు లక్ష్మి, నాది. వేరే వంట పేరుతో చెల్లెలు దూరం అయిపోతుందేమోనన్న కోపంలో నిన్ను కొట్టానే కాని జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని నాకు తెలుసు. నా తప్పు ఉంది. వాళ్ళు అడిగితే ఆస్తులు సగం రాసిచ్చారు. మీ భార్యను ఈయన పెట్టి తాళాలు అడిగితే ఇవ్వకపోవడం తప్పుగా ఇంకేంటండి? దొంగకు తాళం చేతులు ఇవ్వకూడదు అనుకోవటంలో తప్పే ఉంది లక్ష్మి. కాకపోతే ఈ ఇంట్లో తన మాట చెల్లటం లేదన్న ఈర్ష్తో ఆ కాంతమ్మ సీతను బాధ పెడితే అంత దూరం ఆలోచన నాకు ఎలా వస్తుందండి? చదువు సంతి లేని దాన్ని. చదువు లేకపోయినా కొండంత సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఏమని చెప్తుందో తెలుసా? ఏం చెప్తుంది? ఎన్ని కష్టాలు వచ్చినా హాయిగా నవ్వుకోమంటుంది. ఇంకా నయం, కంతులు ఏమనలేదు.